హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్ టాక్స్. ఈరోజు సండే ఫ్యామిలీతో కలిసి అలా బయటకైతే వెళ్దాం అనుకున్నాము. చాలా రోజుల నుంచి మోపుదే వెళ్దాం అనుకుంటుంటే కుదరట్లేదు. ఇంక ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయాము. మా బాబు పుట్టాక బాబుని తీసుకుని ఇదే ఫస్ట్ టైం మోపుదే వెళ్ళటము. ఇంక ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇంకా బాబుతో కుదరలేదు. ఇంక మేము స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. మాకు విజయవాడ నుంచి 2 అవర్స్ జర్నీ. ఇక మోపుదేవి 12కి అలా రీచ్ అయ్యాము. టెంపుల్ 12:30కి అలా క్లోజ్ చేస్తారంటే ఇంకా ఫాస్ట్గా దర్శనానికి అయితే వెళ్ళాము. సండే కదా, క్రౌడ్ అయితే బాగా ఉంది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే వీక్ డేస్లో రండి. సండే అయితే హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇంక మేము దర్శనం అది కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి 2 అవర్స్ అయితే పట్టింది. ఇంక మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంక ఈవినింగ్ విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారంటే ఇంక వెళ్ళాము. ఇది పున్నమి ఘాట్లో అయితే పెట్టారు. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంటుందంట. ఇక మనం ఎంటర్ అవ్వగానే వాటర్ ఫాల్స్ లాగా అయితే పెట్టారు. లైటింగ్స్తో అయితే చాలా బాగుంది. ఎగ్జిబిషన్ మొత్తానికి ఇంక ఇదే హైలైట్ పార్ట్ అనమాట, ఈ వాటర్ ఫాల్స్ అనేది. ఇంకా నెక్స్ట్ ఎగ్జిబిషన్ మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. బజ్జీల దగ్గర నుంచి పావు బాజీల వరకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ తినే వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఇంకా ఫుడ్ స్టాల్స్తో పాటు పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇంకా డిఫరెంట్ ఆఫ్ గేమ్స్, రైడ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా షాపింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా డ్రెస్సెస్ కానీ, యాక్సెసరీస్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ప్రైజెస్ కూడా మరీ హెవీగా అయితే ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఈవినింగ్ కాసేపు అలా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మంత్ ఎండింగ్కి క్లోజ్ అయిపోతుంది ఎగ్జిబిషన్ అయితే. ఇంకా మేము ఎగ్జిబిషన్ నుంచి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా డిన్నర్కి మంగళగిరిలో ఉన్న శర్మ ధాబాకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ సండే కాబట్టి ఎక్కడైనా హెవీ క్రౌడే. ఇంకా అక్కడ కూడా మాకు బాగా లేట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. మేము వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.